కూటమిలో ఈ ముగ్గురు లీడర్ల ముగ్గురు ముఖ్యమంత్రులు కదా, అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇటువైపు నారా లోకేష్ ముగ్గురు ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారని బయట బలంగా ప్రచారం జరుగుతుంది కదా. అంటే మీరు అలా అనుకోవద్దు, ముగ్గురు బ్రదర్స్ అనుకోవచ్చుగా. బ్రదర్స్ అనుకునే మనం అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు పెద్దన్న, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముగ్గురు అన్నదమ్ములు అనుకోవచ్చుగా. మీరు అలా పాజిటివ్ గా ఎందుకు ఆలోచించకూడదు? బయట అనుకునేది మనం చెప్పడమే, మనం ప్రత్యేకంగా అనుకోవడం. ఏది చేసినా పారదర్శకంగా ప్రోటోకాల్ ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ప్రోటోకాల్ ఇస్తున్నారు. అదే ప్రోటోకాల్ నారా లోకేష్ కూడా తప్పే ఉంది. ఇప్పుడు నారా లోకేష్ గారు ఎవరు? ఇప్పుడు కోటంలో అతిపెద్ద పార్టీకి నాయకత్వం వహిస్తారు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత నెంబర్ 2 ప్లేస్. ప్రోటోకాల్ ఇస్తే తప్పే ఉంది. మీరు పవన్ కళ్యాణ్ ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ కి ఫుల్ మద్దతు కానీ సపోర్ట్ కానీ మీ నుంచి ఇంత ఇదిగా ఉంది. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని వింగిలో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ చాలా బెనిఫిట్ జరగచ్చు. అలా ఏముండదు. జనరల్ గా రాజకీయాల్లో ఏమవుతుందంటే, మనం ఎప్పుడు కూడా మనం నమ్మిన సిద్ధాంతం గురించి ఆయన ఒక స్టార్ పొజిషన్ లో ఉండి ఈ ఎండనగా కొండనగా పిఠాపురంలో ఈ కష్టాలు ఇంకా అవసరం అనిపించింది ఒక స్టేజ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ మేమందరం కూడా 2008లో ప్రజారాజ్యం పార్టీలో ఆయనతో తిరిగాం, చిరంజీవి గారితో, పవన్ కళ్యాణ్ గారితో. ఆ రోజు వేరు, చాలా స్పీడ్ ఉండేది పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీలో. మీరు చూసే ఉంటారు, అప్పుడు కమ్యూనిస్ట్ కదా, అది చూసుంటారు. తర్వాత అదే మనిషిని 2024లో పిఠాపురం వెళ్ళాము. పిఠాపురం ఎలక్షన్ లో చూస్తే చాలా బాధేసింది. అంటే అప్పుడు ఒక చెగురకు ఉండేటటువంటి ఈ అంబిషన్స్ కానీ ఒక కమ్యూనిస్ట్ భావాలు కానీ అప్పుడు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు స్పీడ్. ఇప్పుడు సనాతని కదా, ఇప్పుడు సనాతని అయినప్పుడు ఆటోమేటిక్గా కొన్నిట్లో చేంజెస్ వస్తుంటాయి. ఆయన ఏం చేసినా ఇప్పుడు ఆయన దీంట్లో ఆయన స్వార్థం కనపడాలి. ఆయన స్వార్థం కనపడితే ఇప్పుడు డుమ్రిగూడ లాంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో ఒక నైట్ స్టే చేయడం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రాక్టికల్గా తెలుసు, ఇంతవరకు ఏ డిప్యూటీ సీఎం కేడర్లో ఉన్న నాయకుడు కానీ మినిస్టర్ కానీ నైట్ స్టే చేసిన దాఖలాలు ఉన్నాయి చరిత్రలో. డుమ్రిగూడ లాంటి ఏరియాలో రాయి ఉన్నాడు. ఇప్పుడు అక్కడ రోడ్లు పడ్డాయి కదా, డ్రైనేజీ వ్యవస్థలు కడుతున్నారు కదా, అన్నీ కడుతున్నారు కదా. ఆయన ఏదో ది బెస్ట్ ఏదో రాష్ట్రానికి చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు. ఈ మధ్య కొంచెం సైలెంట్ అయినట్టున్నారు. సైలెంట్ ఏమీ లేదు. ఆయన వర్క్ ఆయన చేయదలుచుకున్న వరకు ది బెస్ట్ సైలెంట్ గా చేసుకుంటే వెళ్తున్నారు. విషయం వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడతారు, డైలీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ మీద హైకోర్టులో పిటిషన్ ఒకటి దాఖలైంది. ఆయన ప్రభుత్వ విధులకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు. దట్టు ఆయన ఆదాయ వనరులను ఎంచుకుంటున్నారు. ఏంటంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆయన అధికారంలోకి వచ్చారు. బట్ ఆయన ఇప్పుడు చూస్తే కనుక నాకు ఆదాయం అవసరం, నాకు డబ్బులు వచ్చే మార్గం వేరు ఆయనే ప్రకటిస్తున్నారు అనేది మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ ఐఏఎస్. ఎస్, ఎవరైనా వైసీపీకి బీటీ విజయ్ కుమార్ ఐఏఎస్ అనే ఆయన లిబరేషన్. ఓకే ఇక్కడ ఒకటి బట్ బీటీమ్ టు వైసీపీ. ఓకే నాయుడు గారు, ఇప్పుడు మనం పార్టీలు మీరు సమర్థించే విషయం కాదు. ఆయన కేసు వేయడం తప్పు కాదా, తప్పు రైటా? ఇప్పుడు ఇక్కడ చిన్న ఫ్యాషన్ అయిందండి. ఇప్పుడు విజయ్ కుమార్ గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఆయన పోటీ చేసింది కానీ ఎన్ని ఓట్లు వచ్చినాయి? పాలిటిక్స్, ఈ విషయంలో పాలిటిక్స్ కాకుండా మనం మాట్లాడుతున్నాం. ఆయనకి ఒక పార్టీ అధ్యక్షుడు అని కానీ ఈ నోట్లు వచ్చినాయి అని కానీ ఎక్కడా కూడా లేదు. ఇప్పుడు ఆయన ఈ కేసు వేయటం వల్ల మీడియాలో అలా హైప్ అయ్యాడా లేదా? అయ్యాడా? సో ఎవరన్నా హైప్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, చిరంజీవి గారిని పై స్థాయి వాళ్ళ మీద టార్గెట్ చేస్తే ఇలా హైప్ అవుతారు. అలా హైలైట్ కావడం కోసమే తప్ప అసలు దాంట్లో కేసు ఏముందో చెప్పండి. ఇప్పుడు ఆయన రైతులకి 30 కోట్లు ఇచ్చాడు. ఇప్పుడు విజయ్ కుమార్ గారిని జెట్ న్యూస్ ద్వారా అడుగుతున్నా, మీ ఆస్తుల చిట్టా తీయమంటారా? మీకు గోదావరి జిల్లాలో మామిడికూరు మండలం దగ్గర నుంచి ఇక్కడ గుంటూరు ఆస్తుల కాడ నుంచి విషయం వచ్చినప్పుడు అన్నీ తీస్తాం సార్. తీయాలంటే ఎంతసేపు?
ఆయన ఒక నేపథ్యం ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వం కూడా అవసరంలా. ఇప్పుడు ఆస్తుల చిట్టా అనేది ఏది సీక్రెట్ కాదుగా. అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మీకు చాలా తేడా ఉంది. ఎస్. మీరు ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి మీరు 100% విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ గా చేశారు. మీరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఎన్ఆర్ రింగ్ రోడ్డు వేసినప్పుడు మీ హయాంలో అది జరిగింది. అది ఎలా చేశారు ఏంటనేది మాకు మొత్తం A to Z అవగాహన ఉంది. మీరు తీస్తారంటారా? తీయాల్సి వస్తే తీస్తాం. కాకపోతే ఆయన ఏదో ఫెమిలియర్ గురించి ఆయన ఏదో తిప్పలు పడుతున్నాడు పండివ్వండి. ఆ విషయం వచ్చినప్పుడు డెఫినెట్ గా అది తీస్తాం. ఓకే. ఇప్పుడు ఆయన ఏదో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెంట్ అంటారు కదా, ఎస్. ఆయన ఏదో సొంతంగా పార్టీ పెట్టుకున్నారు, ఏదో తిప్పలు పడుతున్నాడు పండివ్వండి. ఇప్పుడు విషయం వచ్చినప్పుడు ఆయన కూడా బీసీగా ఏమేమి జరిగినాయి అన్ని తీయాలంటే ఎంతో సేపు పడుతుందని చెప్తాం. ఓకే. ఆయన హయాంలోనే ఎన్నర్ రింగ్ రోడ్ జరిగింది, రావర్కోట రింగ్, సింగనగర్, ఇవన్నీ చాలా తీయొచ్చు. ఇప్పుడు సడన్ గా పవన్ కళ్యాణ్ సనాతనవాదాన్ని భుజానికి ఎత్తుకున్నారు. అది సక్సెస్ అవుతుందంటారా? మీకు ఏదన్నా దేశానికి మంచి జరగాలి, జై భారత్ జై ఆంధ్ర అనే దాని మీద వెళ్తున్నాడు ఆయన. నమ్మిన సిద్ధాంతం ఆయన వెళ్తున్నాడు, తప్పే ఉంది. ఇప్పుడు అది కూడా మనం ఇప్పుడు చెయ్యి ఉంది, ఈ 5 ఏళ్ళు సమానం కదా. ఫ్యామిలీ మెంబర్స్లో ఒక 5 ఉంటారు, వీళ్ళ ఒపీనియన్స్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి కదా. ఎవరి ఇష్టం వాళ్ళది. ఆయన వేరే వాళ్ళని వ్యతిరేకించట్లేదు కదా. ఆయన ఇతర మతాలని ఏమన్నా తప్పుగా మాట్లాడారా? లేదు కదా. ఆయన నమ్మిన సిద్ధాంతం ఆయన వెళ్తున్నారు. నాకు తెలిసి ఇప్పుడు మరి రైతులకి 30 కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన. ఆ రోజు ఐఏఎస్ విజయ్ కుమార్ వీళ్ళందరూ ఎవరు మాట్లాడలేదా? కౌలు రైతులకి ఎవరిచ్చారు? మీరు అలాగే మాజీ సైనికులు సహాయార్థం వస్తే ఆయన ₹1 ఇచ్చాడు. ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చాడు? 500 ఇచ్చాడు. లక్షల కోట్లు ఉన్న ఆయనేమో 500 ఇస్తాడా? ఏ సంవత్సరం ఆ సంవత్సరం సినిమాల్లో చేసుకుని వచ్చే రెమ్యునరేషన్ జనాలకు పంచి తన సిబ్బందికి జీతపత్యాలకు ఇచ్చుకుని ఆయన ₹1 ఇచ్చాడు. మన ఎన్టీఆర్ ట్రస్ట్, బసవతారకం క్యాన్సర్ ట్రస్ట్ వస్తే 50 లక్షలు ఇచ్చారు కదా. ఇప్పుడు మీరు అది మీకు ఐడియా ఉంటుంది, విజయవాడలో జరిగింది. కానీ ఎన్నో డొనేషన్స్ ఇచ్చాడు ఆయన. ఎన్ని చేస్తున్నాడు? రాష్ట్రానికి ఏదో చేయాలనుకుంటున్నాడు, చేస్తున్నాడు. ఆయన డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే అసలు రాజకీయం ఇప్పుడు ఆయన్ని ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా సౌత్ ఇండియాలో సూపర్ స్టార్.